పంచాంగం ఫిబ్రవరి 12, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం సాయంత్రం 6:55 నుండి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రాత్రి 7:23 వరకు నక్షత్రం అశ్లేష ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం సాయంత్రం 6:33 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రాత్రి 7:35 వరకు వర్జం మధ్యాహ్నం 1:24 నుండి సాయంత్రం 3:04 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు యమగండం ఉదయం 8:08 నుంచి 9:35 వరకు సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. మీ శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందటం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలుగుతారు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడాల్సి ఉంటుంది. పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవహిస్తాయి. తదుపరి వృషభ రాశి. బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొంతమందికి ప్రయాణం బాగా ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంది. తదుపరి మిథున రాశి. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఆశీస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజు. తోబుట్టువుల సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలను తీసుకోండి. తదుపరి కర్కాటక రాశి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఈరోజు స్త్రీలు పురుషుల వల్ల పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. తదుపరి సింహరాశి. అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వటానికి సమయాన్ని మిగులుస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి కన్యారాశి. ఇతరులతో పంచుకోవటం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. ఒక చుట్టాన్ని చూడ్డానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. తదుపరి తులారాశి. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ యారియర్లు బకాయిలు ఎట్టకీలకు చేతికందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మీ చుట్టుపక్కల ఉన్నవారు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు బయటకి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది. తదుపరి మకర రాశి. మీ అభిప్రాయాల్ని వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించొద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. తదుపరి కుంభరాశి. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. తదుపరి మీనరాశి. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈ రోజు మీకు అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు.